హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే పప్పు ఈ సీజన్లో దొరికే దోసకాయ పప్పు. చాలా టేస్టీ కర్రీ. ఈ వీడియో మొత్తం చూడండి. దీనికి కావాల్సింది పోపు దినుసులు, జీలకర్ర ఆవాలు 4-5 ఎండుమిర్చి చిన్నగా ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకోవాలి. పప్పు అనేది ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దోసకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని 1 కప్పు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని తర్వాత దానిలోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ అనేది ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగాక దీనిలోకి మనము పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు అనేది మనకు వేగాక దీనిలోకి మనం 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాం కదా, మధ్యలో కట్ చేసుకొని ముక్కలుగా చేసుకున్నాం కదా. పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఫ్రెష్ది అప్పుడే దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మనం పోపులోకి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. మంచిగా పోపులోకి పోపు అనేది వేగితేనే మనకు కర్రీ అని బాగా వస్తుంది. చిన్నగా కట్ చేసుకున్న 1 కప్పు దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పోపులోకి మనం దోసకాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఒకసారి మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోకి కారం వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది దీనిలో కొంచెం ఎక్కువనే పడుతుంది. 4 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే కొంచెం మనకు మగ్గినట్టు అవుతుంది. ఇలా మగ్గినట్టు అయినాక తర్వాత దీనిలోకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ పప్పు అనేది ఉడకబెట్టుకున్నాం కాబట్టి ముక్కలు ఉడకాలి. లేకుంటే అంతా మనం పప్పు మెత్తగా ఉడకబెట్టుకున్నాం కాబట్టి ముక్కలు సపరేట్ ఉడకబెట్టుకుంటేనే 2 కలిపితే బాగా వస్తుంది. 1 గ్లాస్ వాటర్ పోసాక మూత పెట్టుకొని మంచిగా ముక్కలు ఉడికే వరకు ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇట్లా 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు ముక్కలు ఉడికినాయో లేవో ఒకసారి చేతిలోకి తీసుకొని చూస్తే ముక్క అనేది 2 ముక్కలు అవుతే మనకు ముక్క ఉడికినట్టు. ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి మనము ఇంతకుముందు ఉడకబెట్టుకున్నాం కదా కందిపప్పు, 1 కప్పు కందిపప్పు ఉంది కదా, కందిపప్పు అనేది వేసి కలుపుకోవాలి. కందిపప్పు వేసుకొని కలుపుకొని మంచిగా కందిపప్పు కొంచెం ఉప్పు కారం పట్టేటట్టు మంచిగా మనం దోసకాయ ముక్కలకు పట్టింది ఆల్రెడీ. పప్పు కూడా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆవిరికి మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకు అది మంచిగా కూర అనేది రెడీ అయిపోతుంది. దీనిపైన కూర రెడీ అయ్యే స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక కొత్తిమీర అనేది చిన్న ముక్కలుగా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. వీడియోలో చూపిన విధంగా కర్రీ అనేది ఈ విధంగా వచ్చినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అనేది చాలా బాగుంటుంది. దీనిలోకి మనం పోపు అనేది రెడీ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపుకు చిన్న ముక్కుడు పెట్టుకోవాలి. చిన్న ముక్కుడు పెట్టుకొని దీనిలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ అనేది కాగాక దీనిలోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. మనం ఆల్రెడీ అందులో పోపు పెట్టుకున్నాం కానీ మళ్ళీ పెట్టుకొని ఇక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జీలకర్ర ఆవాలు అనేది మనకు కొంచెం వేగాక దీనిలోకి కొంచెం ఒక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, ఒక 4-5 ఎండుమిర్చీలు సుంచి వేసుకోవాలి. వేసుకొని మంచిగా పోపు అనేది వేయించుకోవాలి. పోపు వేయించుకుంటే మనకు కర్రీ అనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా వేగిన పోపును కర్రీలోకి వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీయాలి. మూత తీస్తే మనకు కర్రీ అనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వేగిన దాన్ని మనకు పప్పులోకి వేసుకోవాలి. పప్పులోకి వేసుకొని మూత పెట్టుకోవాలి. పోపు వేసుకోగానే కర్రీ అనేది మూత పెట్టుకుంటే కర్రీ టేస్ట్ అనేది మొత్తం చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న పోపును ఒకసారి కలుపుకోవాలి. ఇది రైసు, చపాతి, పూరి దేనిలోకైనా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో బాగుంటుంది. ఇది రైస్లోకి కొంచెం కర్రీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంతో ఎమ్మి గల ఈ సీజన్లో దొరికే దోసకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ఒకసారి తయారు చేసి చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు.
కర్రీ తిన్నోళ్ళు కూడా పప్పు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తింటారు. కొందరికి వెజిటేబుల్స్ దోసకాయ ముక్కలు అంటే ఇష్టం ఉండకుండా ఈ విధంగా పప్పు చేస్తే కంపల్సరీ తింటారు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూస్తుంటేనే చాలా బాగా కనబడుతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.